ఏంది ఎక్కడ ఎందుకు బయటపో బయటకు ఎవరైతే నీకెందుకు రా చెయ్యొద్దులు బయటకు పో. బయట చాలా మంది ఉన్నారు బయటకు పో. ఉంటే చాలా మంది ఉన్నారు. నా రూమ్ ఇది, నా రూమ్ బయటకు పో. ఏం కావాలా? ఏం నడిపిస్తున్నావు ఆమెతో? ఏదో జరిగిందో ఆయనకి రబేకి పోయి సక్క మాటలు గుద్ద వాళ్ళ కొడతా అర్థమవుతుందా? విడాకులు ఇచ్చా ఆయనకి మరి ఎందుకుంటున్నావు ఇప్పుడు కూడా? విడాకులు ఇచ్చేసి మరి ఈయనతో ఉండు మరి. విడాకులు ఇస్తలేవు, అటు ఏం చేస్తలేవు, వీడుంటున్నావు. నీ బిడ్డల కొడుకులకు ఫోన్లు చేయాలా? నీ బిడ్డల కొడుకులకు ఫోన్లు లేదనుకుంటున్నావు నంబర్? ఏం తమాషాలు అవుతున్నాయా? చేయని గిన్నె తీసుకో. నేను తీసుకోను, ఇచ్చినా సరే నేను తీసుకోను, అర్థమవుతుందా? అసలు నువ్వెవరు బాబు? ఏం పెట్టకు, నువ్వు అసలు ఏం అవసరం లేదు. అసలు నువ్వెవరు? చేయని గిన్నె నా చేతిలో పెట్టకు, మంచి మర్యాద చెప్తున్నా. ఒక నిమిషం ఆగన్నా, ఎందుకు దూకుతున్నావు అన్న? ఒక నిమిషం ఆగు. అరే ఒక నిమిషం ఆగు భయ్, ఒక నిమిషం ఆగు. ఏమైంది? ఒక్క నిమిషం ఆగు. అరే ఇందాక నేను కనెక్షన్ కోసం వచ్చిన. ఒక నిమిషం ఏమవుతుందిరా? ఏంది ఎక్కడ ఎందుకు బయటపో బయటకు 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 నిందిరా తమాషాలు దిగుతున్నా. ఒక నిమిషం మాట్లాడడానికి వచ్చి ఒక నిమిషం ఆగు. బయటకు పోతా, ఒక నిమిషం ఆగు. కూర్చో కూర్చో. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అసలు? ఏం నుంచి వచ్చిందా? ఏం చేస్తున్నావు అసలు? అసలు ఏం చేస్తున్నావు? అసలు నువ్వేం చేస్తున్నావు? ఎందుకు వచ్చావు? నువ్వేం చేస్తున్నావు అసలు? ఎందుకు వచ్చావు? కూర్చోడు కూర్చోడు కూర్చో. మంచి మర్యాద కాడ కూర్చో, అర్థమైందా? ఉర్రకు ఏమైతుంది అసలు? నీకెందుకు బాయ్? రే రబైకి పోయి సక్కా మాట్లాడు, అర్థమవుతుందా? ఎందుకు వచ్చావు అసలు? నీకేం కావాలి? నాకేం కావాలో చెప్తా, కూర్చో. నువ్వు కూర్చో. నాకేం కావాలో చెప్తా. లోపల రావడం ఏంటి? మేము ఎవరమే చెప్తామమ్మా. ఫస్ట్ కూర్చోండి, కూర్చున్నాక మాట్లాడు. అసలు లోపల రావడం ఏంటి? నువ్వు ఏం చేస్తున్నావు అసలు? నా రూమ్ ఆ మేడకు వచ్చింది. ఎవరామే? ఎవరైతే నీకెందుకు? రా చెయ్యొద్దులు బయటకు పో. బయట చాలా మంది ఉన్నారు. బయటకు పో. ఉంటే చాలా మంది ఉన్నారు. నా రూమ్ ఇది, నా రూమ్ బయటకు పో. మంచి మర్యాద కూర్చోడు. కొట్టేదాకా చూసుకోక, అర్థమైందా? ముందు ఏం నడుస్తుందిడా? ఏం నడుస్తుందిడా? ఏం నడుస్తుందిడా? నీకెందుకు? ఏం నడుస్తుందిడా? కూర్చో. నీకెందుకు అసలు? ఏం అవసరం లేదు. అసలు ఎందుకు అవసరం లేదా? మీ హస్బెండ్ ఆయన మరి ఏం చేస్తున్నావు? ఎవరినో తెచ్చిపెట్టుకుంటా. నీకెందుకు? నువ్వు అరే నువ్వు ఆయన చెప్తున్నా. నువ్వు ఆయన నూకుతున్నాడు. నేను మంచి మర్యాదగా మాట్లాడుతున్నా. ఏంటి అసలు లోపల రావడం ఏంటి? లోపల రావడం ఏంటి అంటే ఆమె నాకెందుకు? మీ హస్బెండ్ కాదు కదా? మీ హస్బెండ్ కాకపోతే ఈయన ఏం చేస్తున్నారు మీరు? ఏం మీ ఇష్టం ఏంది? మీ ఇష్టము. మీ హస్బెండ్ కి తెలుసా ఇవన్నీ? తెలుసా మీ హస్బెండ్ కి? ఏం తెలుసు? ఏం తెలుసు? సరే ఫోన్ చేయి, మీ హస్బెండ్ కి ఫోన్ చేయి. ఫోన్ చేయి. నేను చేయనా? ఫోన్ చేయనా? మీ హస్బెండ్ కి ఫోన్ చేయనా? చేయనా? ఫోన్ చేయనా నీ హస్బెండ్ కి? ఏంది ఆగేంది? సరే తమ్ముడు. ఏం తమ్ముడు? చేయదు. కూర్చో. ఏంది మాట్లాడేది? కూర్చోబేడ కూర్చో. కూర్చోరా? సంబంధం లేదు కాదు. తమ్ముడు కూర్చోచ్చు. నేను కూర్చుంటా, అక్కడ కూర్చో. అరే ఫోన్ గట్టి ఏమొద్దు కానీ కూర్చో. సరే ఏంది చెప్పు. ఫోన్ చేయమాక కూర్చో. చెప్పు చెప్పు చెప్పు. ఏం కావాలి? ఏం కావాలా? ఏం నడిపిస్తున్నావు ఆమెతో? ఏదో జరిగిందో ఆయనకి రబైకి పోయి సక్క మాటలు గుద్ద వాళ్ళ కొడతా, అర్థమవుతుందా? చెప్తున్నాను. వాళ్ళ ఆమె ఇష్టపడే వస్తుంది. ఆయనకి ఏదో అర్థమైందిగా నీకు? సుఖంగా వస్తుంది, వెళ్ళిపోతుంది. పబ్లిక్ చేయమాక. ఇది తప్పు కదా? ఇది తప్పు కదా? ఇప్పుడు ఆమె వచ్చింది, నేను బయట. ఆమె వచ్చిందంటే నువ్వు వాళ్ళ హాస్పిటల్లోనే వాళ్ళ క్లినిక్, మీ క్లినిక్ పనిచేసే ఆయనకి తెలియదు, సార్ తెలియదు. తెలియకుండా ఎట్లా నడిపిస్తావు? ఎట్లా నడిపిస్తావు ఆమెతో? ఏమా నీకు సిగ్గులేదా? ఎందుకు ఉంటుంది? బిజీలో ఉన్నాడంటే చెప్పాలి మీ ఆయనకి. అర్థం చేసుకోకపోతే వేరంతో వస్తావా?
ఏం చేస్తావు మరి? అవునా సరే, నువ్వు ఏం చేస్తావు నేను ఇప్పుడు చూపిస్తాను నీకు ఏం చేయాలో అనేది. అర్థమవుతుందా? ఏం చేయాలో చూపిస్తామ్మా, ఏం చేయాలో చూపిస్తా. అర్థమవుతుందా? ఏం చేయాలో చూపిస్తా. నువ్వు చెయ్యదు భయ్, నువ్వు చెయ్యదు. కొద్ది దూరం కూర్చోను. మీరు ఇద్దరు సరే మాట్లాడదాం. ఏం మాట్లాడతావు చెప్పు. ఏదో జరిగింది, ఆమె వస్తుంది కానీ నేను వెళ్ళట్లేదుగా. నువ్వు వెళ్ళట్లేదు అంటే నీ రూమ్కే కదా వచ్చింది. రూమ్ కి వస్తుంది అలా ఆయన, మా సార్ చెప్పమాక, నా డ్యూటీ పోద్ది. నీ డ్యూటీ పోతుంది అంటే నువ్వు చేసేది తప్పే కదా. తప్పైనా ఆమె ఇష్టపడి వస్తుంది. మరి ఏందమ్మా నీకు ఆల్రెడీ మొగుడున్నాక ఏందమ్మా ఇది? జీతం అంటే హాస్పిటల్ సరిపోతుంది అంటే ఎందుకు చేసుకో? మళ్ళీ డివోర్స్ ఇచ్చేసే, మరి విడాకులు ఇచ్చే ఆయనకి. మరి ఎందుకుంటున్నావు ఇప్పుడు కూడా? విడాకులు ఇచ్చేసి మరి ఈయనతో ఉండు. మరి విడాకులు ఇస్తలేవు, అటు ఏం చేస్తలేవు, వీడుంటున్నావు. నీ బిడ్డల కొడుకులకు ఫోన్లు చేయాలా? నీ బిడ్డల కొడుకులకు ఫోన్లు లేదనుకుంటున్నావు నంబర్? ఏం తమాషాలు అవుతున్నాయా? ఏంది ఏం చేద్దాం అనుకుంటున్నావు? బయటికి చెప్పమా, బయటికి చెప్పమా. ఎన్ని పైసలు ఇస్తావు? ఎంత కావాలి? ఎంత ఇస్తావు చెప్పు, ఎంత కావాలి? ఇస్తావు 10 లక్షలు. లక్షలు లేవు. ఎన్ని ఇస్తావు చెప్పు. ఎన్ని ఇస్తావు చెప్పు. 2 లక్షలు. 2 లక్షలు ఇస్తావు ఇప్పుడే. ఇప్పుడు డబ్బులు అయినాను కానీ చైన్ ఆడ కూడా పెట్టుకొని నేను చేసి చైన్ తీసుకొని నేను మర్చిపోవాలి, వదిలేసాలా? ఎట్లా కనిపిస్తున్నావు? ఇట్లా కనిపిస్తున్నావు నీకు? చైన్ తీయకు. నువ్వు చైన్ తీసినావు అంటే మంచిగా ఉండవు చెప్తున్నా. చైన్ గిన్నె తీయకు. నేను తీసుకోను, ఇచ్చినా సరే నేను తీసుకోను. అర్థమవుతుందా? అసలు నువ్వెవరు బాబు? ఏం పెట్టకు, నువ్వు అసలు ఏం అవసరం లేదు. అసలు నువ్వెవరు? చైన్ గిన్నె నా చేతిలో పెట్టకు, మర్యాద చెప్తున్నా. నీకు ఇంత వైఫై కోసం వచ్చినావు? వైఫై కోసం రాలేదు. అసలు నీకేం సంబంధం? మా ఆయన పంపించిందా నిన్ను? మీ ఆయననే పంపించిండు. పంపిస్తా రమ్మని చెప్పి. నువ్వేం పెట్టకు. పబ్లిక్ ఎట్లా అయితే పబ్లిక్ నేను ఎట్లా చేయాలి అట్నే చేస్తా. నేను ఆమెతో మాట్లాడుతున్నా. ఏం చేస్తాను నేను? ఏం చేయాలి అదే చేస్తా. ఏం చేస్తానో చూస్తావా? చలో సరే, ఏం చేస్తావో చూడు. సరే నేను మీ ఆయనతో మాట్లాడుకుంటా. అర్థమవుతుందా? ఆయనకే తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు? ఇంకా మధ్యలో నువ్వేం చేస్తావు? ఏంది మధ్యలో నేనేం చేస్తాను? నేనేం చేయాలో అదే చేస్తా. ఈ చైన్ పెట్టుకో, నాకు అవసరం లేదు నీ చైన్. రే ఇగో మంచి మర్యాద చెప్తున్నా. అంటే నువ్వు చేసే కథలేంది? నువ్వు కూర్చో. ఇగో బయట చాలా మంది ఉన్నారు, ఇంకా కూర్చో. ఏం చేస్తారు చూద్దాం. ఏం చేస్తారా? సరే ఏం చేయాలో అదే చేపిస్తా. నువ్వు చేసుడేమో ఏం చేస్తావు? ఏం తెలియదు. ఆయనకి తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు? మీ ఆయనకి తెలిసినప్పుడు మీ ఆయన ఏం చేయలేడు, నేను ఏమన్నా చేస్తాను. ఏం చేయలేను కదా. సరే ఏం చేయాలో అదే చేస్తా. నేను ఇంతకు ముందుకి సరే నేను ఇంతకు ముందు నీ ఇంట్లోకి ఎందుకు వచ్చినా అనుకున్నావు? వైఫై కోసం వచ్చినా అనుకున్నావు? వైఫై కోసం వచ్చినా. దేనికోసం వచ్చిందా? అక్కడ కనిపిస్తుందా? మీ సెల్ఫ్ కనిపిస్తుందా? మీ సెల్ఫ్ లో ఒక చిన్న లైట్ బ్లింక్ అవుతుందా? కెమెరా కనిపిస్తుందా? అది చిన్న కెమెరా. జరుగు. మీరేం లైవ్ నడుస్తుంది, మీరు నన్ను కొట్టినా సరే బయట నేను ఎందుకు కెమెరా పెట్టినా చెప్తా. ఎందుకు కెమెరా పెట్టినా అనేది. కూర్చోను. కెమెరా నడుస్తుంది. నన్ను గింజడం చేసినా అంటే మంచిగా ఉంటుంది చెప్తాను. కెమెరాలో మొత్తం రికార్డ్ అయింది. మీరు ఏం చేసిర్రు, ఏం మాట్లాడినారో కూడా రికార్డ్ అయింది. ఇంకా నేను ఇంట్లో కూడా రికార్డ్ చేసిన. చేయండి, కథలు పడరు. ఇప్పుడు నేను ఏం చేయాలని అంటున్నావు కదా, చేస్తా. ఇప్పుడు నేను ఏం చేయాలి? నన్ను ఎవరు పెట్టమన్నారా? వద్దు, చేయదు. నువ్వు ఊకే చేయబట్టావు. నేను కొడతా. కూర్చొని వాడు కూర్చో. అవునా? వైఫై కోసం రాలే నేను. మీ ఆయన పంపించిండు. మీ ఆయననే కెమెరా పెట్టమన్నాడు. నేను కెమెరా పెట్టినా. మీ ఆయనకు నువ్వు విడాకులు ఇచ్చేసి ఈయనతో ఏం చేసుకుంటావో చేసుకో. లంగా పాండ్లు విడాకులు ఇవ్వవు కదా. ఈ ప్రూఫ్స్ ఉన్నాయి. మీ ఆయన పోయి నీ మీద కేసు వేస్తాడు.
అప్పుడు ఎట్లా నువ్వు ఇయ్యద్దు అనుకున్నా ఆడ కాని పని అర్థమవుతుందా? ఏమొస్తుంది మా ఆయన దగ్గర అట్లా చేస్తే? నీకేమొస్తుంది ఈయనతో అట్లా చేసి మీ ఆయనను మోసం చేసి? మోసం చేయట్లేదు, మా ఆయన అక్కడ ఉంటుంది కాబట్టి నేను దగ్గర ఉంటున్నాను. మీ ఆయన అక్కడ ఉంటుంది కాబట్టి నువ్వు ఈడు ఉంటున్నావు. ఉంటున్నాను. మీ ఆయనకు నువ్వు మోసం చేయట్లేవు అయితే. సరే ఏం చేస్తున్నావు ఏందనేది చూసేటోళ్ళు చెప్తారు, కోర్టులో జడ్జి చెప్తారు, అర్థమవుతుందా? నీకు ఎంత ఇచ్చిండేది మా ఆయన? మీ ఆయననా ఇచ్చిండు, ఒక 2 లక్షలు ఇచ్చిండు మీ ఆయన. మేము అంతే ఇస్తాం, మా కెమెరా బంద్ చేసి. బంద్ చేయం బంద్ చేయం మేము బతులాడుతున్నాం బంద్ చేయం కదా, బంద్ చేయం బతులాడుకుంటున్నాం. బంద్ చేయం. బంద్ చేసేయ్, మేము బతులాడుతున్నాం కదా. ఇప్పుడు మా ఆయనకి ఎంత 2 లక్షలు కదా, బతిలాడినా మేము కూడా 2 లక్షలు వేస్తాం. ఏం చేసినా ఏం కాదు, అర్థమవుతుందా? ఏం చేయలేరు మీరు, ఏం కాదు ఈడ. మీ ఆయనకి ఇప్పుడు మా ఆయన 2 లక్షలు ఇచ్చిండు అంటున్నావు. ఇగో నేను కుల్లా చెప్తున్నా, మీ ఆయన నాకు ఏమి ఇయ్యలే. మీ ఆయన బాధపడుకుంటా నాకు కాల్ చేసిండు, నా వైఫ్ ఇట్లా నడిపిస్తుంది, నా వైఫ్ రాని టైంకే వీడు కూడా వస్తలేడు, నా వైఫ్ ఏం నడుస్తుంది అని. నిన్ను ఫాలో అయితే నువ్వు ఇక్కడికి వచ్చినావు, ఇక్కడికి వచ్చి ఈ స్టంట్లు చేస్తున్నావు, నేను వచ్చి వైఫై అని చెప్పేసి కెమెరా పెట్టిన, ఈ కెమెరాలో రికార్డ్ అయినాయి అన్నీ నేను తీసుకెళ్ళి నా ఛానల్లో వేసుకుంటాను. నేను వైఫై అని కాదు, ఏం కాదు, నేను మీడియా, నేను యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్లో నేను ఈ వీడియో అంతా బయట పెడతా, అర్థమవుతుందా? ఎందుకు బజార్ లేదు? నువ్వు అంటే చైన్ గీన్ పెట్టకరా బెజర్. లేదు అవసరం లేదు, అవసరం లేదు. డబ్బులు తీసేస్తా బ్యాంక్ లో. ఇగో నేను పడేస్తా నేను చెప్తున్నా, లేదు లేదు లేదు, నా యూట్యూబ్ లో వేస్తావా నువ్వు? యూట్యూబ్ లో వేస్తావా? యూట్యూబ్ లోనే వేస్తా, అర్థమవుతుందా? కూర్చోరా భాయ్, మీ ఆయన దగ్గర పోదాము, ఆయనను కూడా తీసుకోదాము. మీ ఆయన ఏం మాట్లాడతాడో ఏందనేది మీ ఆయనతో మాట్లాడుకో. ఎందుకు వద్దు? నువ్వు ఎందుకు చేయాలి ఇట్లా? ఏమొస్తుంది నీకు ఇట్లా చేస్తే? నువ్వు ఆయన దగ్గర పని చేస్తూనే కదా, ఆయన ఇచ్చిన జీతంతోనే కదా నువ్వు తిండి తినేది. ఏమొస్తుంది నీకు ఆయన మోసం చేస్తే? అది మోసం ఎట్లా అవుతుంది? మోసం ఎందుకు అవుతుంది? మోసం ఎందుకు అవుతుందా? మోసం ఎందుకు అవుతుంది కదా? సరే పిఎస్ లో మాట్లాడుకుందాం, కోర్టులో మాట్లాడుకుందాం. మరేనా అంత దూరం పోవాల్సిందే. నాకేం రాదు, నాకేం రాకున్నా నాకు కావాలి. ఎందుకంటే నీలాంటి వాళ్ళని పట్టియాలి కదా. తీసుకో, యూట్యూబ్ లో వేస్తే వేరే వాళ్ళు జాగ్రత్త పడతారు కదా. ఎవరు పడరా? సరే పడేటోళ్ళు పడతారు, చేసేటోళ్ళు చేస్తారు. నాకు దొరికినప్పుడు చేసేటోళ్ళు కూడా చేస్తారు, అర్థమవుతుందా? కూర్చో మాట్లాడదాం. ఫైనల్ బాత్ ఒకటి, ఆమెని వదిలేస్తావా వదిలేవా? మీరు మీ ఎఫ్ఐఆర్ని వదిలేసుకుంటారా వదిలేసుకోరా? ఒక్కటి చెప్పుర్రి. లేదు కాదు ఇట్లానే ఉంటామంటే పిఎస్కి నడువురి. లేదు మీరు విన్నరు, మీరు ఒక్కసారి చెప్పితే వినేటట్లు అయితే అస్సలు కాదు. పిఎస్కి పోదాము. నేను మీ ఆయనను కూడా పిలిపిస్తున్నా, సార్ని పిలిపిస్తున్నా. ఆయనను పిలిపించిన దాని తర్వాత మాట్లాడదాం. ఎందుకు వద్దు? ఎందుకు వద్దు? ఎందుకు? ఎప్పుడు వదిలేస్తున్నావు? నిజం చెప్తున్నా, ఆలోచించా. నిజం చెప్పడానికే నా అక్కడికి ఈరోజు వచ్చింది. చెప్పడానికి నీ కాడికి ఇక్కడికి వచ్చింది. నాకు ఆ కెమెరా నా ఫోన్ కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. చెప్పింది అంటావా? చెప్పడానికే వచ్చింది. వచ్చినప్పుడు నేను ఏం చేసినా సరే, లాస్ట్ రోజు కదా, ఇక కలిసి వెళ్ళిపోదాం అనేసి మేము అనుకున్నాం. చెక్ చేసుకుందాం అనుకున్నారా? అనుకున్నాం. ఈ లోపల కొట్టావు అంటే చెడగొట్టిన, మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన. నేను తలుపు కొట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన. అరే లాస్ట్ రోజే కదా చెప్పింది, ఆల్రెడీ అనుకున్నాం. ఈ లోపు అలా మాట్లాడుకో. అంటే ఎన్ని రోజులు జరిగింది తప్పు వదిలేసేయాలి. తప్పు జరిగిపోయింది అంటే మీరు ఏమంటారు? ఇప్పుడు ఎన్ని రోజులు తప్పు జరిగింది ఇంకా వదిలేసే, ఇక్కడికి ఇప్పటి నుంచి మంచిగా ఉంటావు అని అంటున్నావు. ఎన్ని రోజులు జరిగిందండి? మరి ఇన్ని రోజులు అయినా కళ్ళు కప్పి చేసారు కదా, మళ్ళీ దానికేంది? నువ్వు ఇప్పుడు ఇట్లా చేసినావు, మళ్ళీ రేపటి రోజు చేయమని ఏంది గ్యారంటీ? ఏంది గ్యారంటీ? ఏంది నువ్వు చేయవని? ఏమి ఇస్తారా? సరే నువ్వు ఏమి ఇవ్వకు నువ్వు గ్యారంటీ ఏమి ఇవ్వకు. నువ్వు ఇచ్చే మనిషి కూడా కాదు, నువ్వు గ్యారంటీ ఇచ్చినా మారే మనిషి కూడా కాదు. మీరు మారరు. మీరు ఉంటే ఆయన డివోర్స్ ఇచ్చి మీరు ఇద్దరు ఒక్కటై ఉండదు. డివోర్స్ కూడా ఇవ్వ ఆయనకి. సరే నేను ఈ వీడియో తీసుకొని ఆయన తీసుకుంటా, ఆయన డివోర్స్ ఇచ్చుకుంటాడు. ఏం బతిమలాడుతున్నావు?
ఏం బతిమలాడుతున్నావు? నువ్వు ఏమైనా మంచి పని చేస్తున్నావా? కొత్తదేముంది ఆ? కొత్తదేముంది నీకు? మీ ఆయన నాకు పైసలు ఇస్తాను, మేము కూడా పైసలు ఇస్తా అంటున్నాం కదా. అంతకంటే ఎక్కువ ఇవ్వరు నాకు. 10 లక్షలు వదిలేస్తా. 10 లక్షలు ఇవ్వాలా? ఆ. ఇస్తాం. 10 లక్షలు అంత ఇప్పుడే ఇవ్వు. కట్టుద్ది. ఇప్పుడే ఇవ్వు. టైం తమ్ముడు, పట్టింది అంత కాదు. ఉంచు, ఈ పైసలు తీసుకొచ్చి ఇస్తా. ఇచ్చిన కాడికి ఇస్తాం. ఇగో అందాక ఒక సరే వదిలే చేయనవద్దు వదులు. పట్టుకో. ఇగో కెమెరా రన్ అవుతుంది. ఈయన ఊ అంటే ఆంటీ బంగారు చైన్ తీసుకొచ్చి నా చేతిలో పెడుతున్నాడు. చేతిలో పెట్టి సెటిల్మెంట్ చేసుకో. వీళ్ళు చేసిన లంగ పనికి వీళ్ళు సెటిల్ చేసుకో అని చెప్పేసి అంటారు. సెటిల్ చేసుకో అని చెప్పేసి అంటారు. నేను మొత్తం రికార్డ్ అవుతుంది మొత్తం. మీరు ఎంత ఏం చేసినా కానీ సరే అర్థం అదే చేసుకో నువ్వు. మీరు కెమెరా తీసుకున్నా కెమెరా ఆగదు. మాటలు అయితే ఇందులో రికార్డ్ అయితేనే ఉన్నాయి. మీరు ఏం చేసినా ఏమైనా కానీ సరే ఇక్కడ నేను తగ్గే ప్రసక్తే లేదు. ఇదిగో అమ్మా, పిల్లలు ఉన్నారు. అర్థం పిల్లలు ఉంటే నీకు ఉండాలి, తెలివి ఉండాలి, అంటే తెలివి ఉండాలి. నీకు ఇంతనన్నా అర్థమవుతుందా? కొన్ని జరుగుతాయి అలానే ఏం జరుగుతాయి కొన్ని పిల్లలు ఉన్నారుగా. పిల్లలు ఉన్నారంటే నా అంత పిల్లలు ఉన్నారు నీకు. ఎవరు ఆనందం మీ ఆయన ఉంటుంది. మా ఆయన ఏం ఆనందం? మా అయ్యేది లేదు ఆనందము. తిరుగుతూ ఉంటది. హాస్పిటల్లో తిరుగుతుంటే ఏం దవా ఖరాబ్ అయిందా? ఒక్కసారి లేదు, ఇదిగో, మా ఆయన కంటే ఎక్కువ ఇస్తాం బంగారం. అవసరం లేదు. మీ బంగారం వద్దు, మీ పైసలు వద్దు, ఏం వద్దు. అర్థమవుతుందా? మేము అర్థం చేసుకుని ఉడిగిన ఏం లేదు. ఆడ కూర్చో, ఆడ కూర్చో. నువ్వు నువ్వు ఆడ కూర్చో. నువ్వు ఆడ కూర్చో. కాలు పెట్టుకుంటారు. ఆడ కూర్చో, ఆడ కూర్చోను, ఆడ కూర్చోను. నువ్వు లువ్వనే లువ్వు. మీరు మారరు. నేను చెప్పినా చెప్పడానికి వచ్చాను నేను. అర్థం చేసుకో. అది చెప్పి వెళ్ళిపోదామని వచ్చాను. చెప్తుంటే ఈ లోపు చెప్పి లాస్ట్ టైం చెక్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నారు. ఈ లోపు నేను వచ్చేసి చెడదెంగేస్తాం మొత్తం. ఏం లేదడా అదే అదే ఏం జరగలేదు. జరగకుండా నేను ఆపిన. ఒకవేళ నేను ఆపకుండా జరిగేది కదా. ఏం లేదు. నేను ఆపకుంటే జరిగేది కదా. చెప్పు లైఫ్ ఆ? కొత్త ఏం కాదు లైఫ్. ఇప్పుడున్న లైఫే కదా. నేను ఎంత ఏం చెప్పినా మీరు ఎంత నేను అర్థం కన్విన్స్ అయ్యే చేసుకుంటా. ప్రసక్తే ప్లీజ్ ప్లీజ్ లేదు. అర్థం చేసుకో. మా ఆయన కన్విన్స్ అయ్యే ప్రసక్తే లేదు. లేదమ్మా, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఒక్కసారి నీ నేను అక్క అర్థం అనుకోని చేసుకోను. లైఫ్ లో వదిలేస్తాయి. నా అక్క ఇట్లుంటే సంపదగితే నేను అర్థమవుతుందా? ఇప్పుడు నన్ను కూడా చంపేస్తాను మరి. నేను నేను మీ ఆయన చంపేస్తాను. నేనెందుకు మా చంపుతాను? ఆయన చంపలేక కదా వదిలేసింది నన్ను ఇలా. ఎందుకు వదిలేసి? మీ ఆయన ఏం వదిలేయలే నిన్ను. మీ ఆయన పనిలో పడి నీ మీద జస్ట్ దృష్టి పెట్టలేదు అంతే. అర్థమవుతుందా? నీ ఆయన పట్టుకోవాలంటే పట్టుకొని నరికేస్తాడు మీ ఆయన. మీ ఆయన ఒక కష్టపడి ఒక పేరు సంపాదించి ఒక క్లినిక్ పెట్టుకొని అందట్లో మంచి పేరు పెట్టుకొని దేనికి? బెల్లానికి సుఖం లేకుండా దేనికి? పిల్లానికి సుఖం లేకుండా అంటే చంపుకుంది అంటే ఈ పిల్లలు కాలేదు నీకు. సుఖం కాలేదంటే సుఖం లేదే పిల్లలు అయ్యారా నీకు? ప్రతి రోజు ఉండవసరం లేదు. సుఖం లేదే పిల్లలు అయ్యారా నీకు? సుఖం లేదే పిల్లలు అయ్యారా? అయ్యారు పిల్లలు. నీకేం పిల్లలు కాకుండా ఉన్నారా? మీరేమైనా కొత్తగా మ్యారేజ్ చేసుకున్నారా? అదేం కాదు. మరి సుఖం లేనిది ఎక్కడ అని అంటే పెళ్ళయింది, ఒకప్పుడు ఉండేది. ఇన్ని సంవత్సరాలు అయినాయి. ఒకప్పుడు ఉండేదంటే నీకు జీవితాంతం ఉంటుందా? మళ్ళీ సుఖమే పడుకుంటూ కూర్చోరి. మరి తిండి ఎవడు పెడతాడు? మరి పని చేయకుండి. సరే నా క్షమించేసి ప్లీజ్ క్షమించు. మించేది ఏం లేదమ్మా. ఇగో నేను ఒక మాట చెప్తున్నా. ఇగో నువ్వు అంటే చైన్ ఇస్తున్నావు. నువ్వు నేను నాకు చైన్ వద్దు, నీ పైసలు వద్దు. ఒక నిమిషం ఆయన నిన్ను నమ్మిండు. ఆయన నిన్ను నమ్మి ఆయన హాస్పిటల్లో పెట్టుకున్నాడు నీతోని. ఆయనే నిన్ను ఒక నమ్మకంగా పెట్టుకున్నాడు. నువ్వేమైనా చెప్పుకునేది ఉంటే ఆయన చెప్పుకో. ఆయనతో చెప్పుకోండి, ఆయనతో మాట్లాడుకోండి. దాని తర్వాత కూర్చోరా మాట్లాడదాం. నాకు అర్థమవుతుందా? నాకు గుద్దలా అర్థమవుతుందా? లేదు. ఇగో మంచిగా చెప్తున్నా. ఏం మాట్లాడతారు చెప్పురి? ఎంత బతిమలాడతారు? ఎంత కన్విన్స్ చేస్తారు? ఎంత కన్విన్స్ చేస్తారు? నేను కన్విన్స్ కాదు. మాట చెప్పడానికి వచ్చింది రా బాయ్. ఏం మాట చెప్పనీకి వచ్చింది? కలిసి ఉన్నాం ఒక మాటతో అయిపోయింది అంతే. అర్థం చేసుకో. మేము చేసేది ఏం లేదు ఆడ. నువ్వు వచ్చి తలుపు కొట్టా తీసా అంతేనా? అంతే, అదే జరిగింది. ఇక వెళ్ళిపో, ఏం జరగలేదు. నేను పెళ్లి చేసుకుంటా, నా లైఫ్ నుంచి చూసుకుంటా. భర్త ఆయన ఉన్నాయి పిల్లలతో హ్యాపీగా. నువ్వు బయట పెట్టావు అనుకో, నాకు పెళ్లి అవ్వదు, పరువు పోద్ది. ఆమె పిల్లలు నీకు పెళ్లి అవ్వదు, పరువు పోద్ది అంటే ఇది బయట పడుతుంది అన్నప్పుడు నీకు తెలియాలి. అర్థమవుతుందా? నా పెళ్లి కాదు, నా పరువు పోతుంది. ఆమె ఏడుతుందా ఇది లేక అది లేక అనుకున్నట్టు నేను అలా అనుకోకుండా జరిగింది అంతే. అనుకోకుండా జరిగింది తప్ప మీకు కావాలని చేయలేదు. సరే నేను నుంచి పోయినిచ్చేటట్లు లేరు మీరు. సరే నేను ఒకసారి పోయి ఆయనతో మాట్లాడి మీకు ఫోన్ చేస్తా. సరే మీ ఆయనతోనే మాట్లాడతా. మీరు అనుకున్నట్టు చెప్పేది ఫస్ట్. మీరు అనుకున్నట్టు ఏం లేదు, మీ ఆవిడ మంచిదే అని చెప్పి చెప్తా. సరేనా?
మీ ఆవిడ మంచిదే అని చెప్తా, మళ్ళా కలవద్దు, మళ్ళీ ఎటువంటి తమాషాలు చేయొద్దు, సరేనా? వద్దు 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 వద్దు. మీరు ఎట్లున్నారో అట్లా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. వద్దు వద్దు, చైన్ గిన్ ఏమొద్దు నాకు, మంచి హెల్ప్ చేసావు. చైన్ గిన్ ఏమొద్దు నాకు, చైన్ గిన్ ఏమొద్దు, సరేనా? నాకు ఏమొద్దు, చైన్ గిన్ ఏమొద్దు, వద్దు 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 వద్దు. చైన్ వేస్తే నేను చెప్తా మళ్ళీ, ఆ లైన్ చెప్తా మళ్ళీ. వేసుకో, నువ్వు చైన్ వేసుకో, వద్దు, సరదాగా ఇరదాగా ఏమొద్దు నాకు, దూరం చేసి నుంచి నాడు ఫస్ట్. ఇప్పుడు వెళ్ళిపో, నువ్వేం చెప్పాలనుకున్నావు ఆయనకి చెప్పేసి, ఇప్పుడే చెప్పేసి. అంతేనా? ఇంకేం చెప్పేది లేదు, నువ్వేమని చెప్పేది ఉందా? మీరు ఏమైనా చేసుకుంటారు, మళ్ళీ ఏమైనా తమాషాలు చేస్తారు కెమెరా ముందు. మీరు ఎటువంటి మళ్ళీ తర్వాత ఎటువంటి తప్పులు చెయ్యము, కెమెరా రన్ అవుతుంది, చెప్పండి. ఒక ప్రేమ జంటను విడదీసినా నేనేమన్నా? మీరేమన్నా పెద్ద ఫేర్వెల్ ఇచ్చుకుంటున్నారు, మీరేమో పెద్ద మేము విడిపోతున్నాము బాధపడుతున్నారు. మీరు చేసిందే లంగ పని, ఇంకా బాధపడకుండా చెప్పుకుంటున్నారు. తమ్ముడు వీడియోలు మాట్లాడతా సరే, దావత్ చేసుకోరా బాయ్, దావత్ చేసుకోరా బాయ్, పైసలు ఉన్నప్పుడు తీసుకుంటా. అరే అరే వద్దా నాకు, జరుగు జరుగు, వద్దు జరుగు, వీడియోలు అందులో ఎండ్లో పెట్టా ప్రామిస్ ప్రామిస్, ఒట్టు, మీ గర్ల్ ఫ్రెండ్ మీద ఒట్టు.